స్వామి, నేను కౌలు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. సోదరులారా, ఈ రోజున కౌలు రైతుల సంఘం 30 గంటల దీక్షకి పిలుపు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఈ రోజున ఈ పోరాట కేంద్రం ఏదైతే ఉందో అలంకార్ సెంటర్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. ఒకటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో కానీ ఎన్నికల ముందు కానీ కౌలు రైతులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఏదైతే వైఎస్ఆర్సీపీ తీసుకొచ్చినటువంటి చట్టం, భూ యజమాని సంతకం పెడితేనే కౌలు కార్డు ఇవ్వమని చెప్పినటువంటి చట్టం ఏదైతే ఉందో చాలా దుర్మార్గమైంది. దాన్ని మేము రద్దు చేస్తాము. కౌలు రైతులకి మెరుగైన చట్టం తీసుకొచ్చి వాళ్ళకి బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిస్తామని చెప్పినటువంటి పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వాన్ని. అంతేకాదు, ఈరోజు ఈ కూటమిలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతులు ఈ రాష్ట్రంలో ఏ జిల్లాలోనే ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళకి తన సొంత డబ్బుల నుంచి లక్ష రూపాయల చొప్పున ఇచ్చుకుంటూ ఆ కుటుంబాలను ఆదుకున్నటువంటి పరిస్థితి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారిది. ఈ రోజున ఈ రాష్ట్ర గవర్నమెంట్లో ఉప ముఖ్యమంత్రిగా ఒక ప్రధాన బాధ్యతల్లో ఉండి కౌలు రైతుల గురించి ఈ చట్టసభల్లో కనీసం పొన్నెత్తి కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఈ రోజున పవన్ కళ్యాణ్ కుమార్ గారిని చూస్తా ఉన్న పవన్ కళ్యాణ్ గారిని. అందుకనే ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వాలకి మేము చెప్తున్నది, ఈ రోజున 100% మంది గ్రామీణ ప్రాంతాల్లో పంటలు పండించి ఈ రోజున ఈ ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. ఈ స్థితిలో ఈ రోజున వీళ్ళకి ఎటువంటి ఆసరా లేకుండా ఆత్మహత్యల వైపు వెళ్తున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. పెరుగుతున్నటువంటి ధరలు, ఈ రోజున ఎరువుల ధరలు కానీ పురుగు మందుల ధర కానీ ఆకాశాన్ని నిండుతూ ఉన్నాయి. అదే రీతిలో వీళ్ళు పండించినటువంటి పంటకి కనీసం గిట్టుబాటు ధరలు కూడా లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ రాష్ట్రంలో రైతాంగాంది. అలాగే కౌలు రైతులది కూడా. కౌలు రైతులకి ఈయన మెరుగైన చట్టం తీసుకొస్తానని చెప్పినటువంటి ఆయన చట్టం తీసుకురాపోగా, మరి గతంలో భూ యజమానికి టైటిల్ డీడ్ యాక్ట్ ఏదైతే ఉందో అది ఆటంకంగా ఉందని చెప్పి రాగానే రద్దు చేస్తానని చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ టైటిల్ డీడ్ యాక్ట్ని రద్దు చేసింది. కానీ వైసీపీ గవర్నమెంట్ చేసిన ఆ చట్టాన్ని, కౌలు రైతులకు భూ యజమాని సంతకంతో ఉన్నటువంటి చట్టాన్ని మాత్రం రద్దు చేయలేదు. ఈ రకంగా ఏదైతే వైసీపీ గవర్నమెంట్ ఏ విధానాన్ని అయితే కౌలు రైతుల ఏడాలు అవలంబిస్తుందో అదే విధానాన్ని ఈ రాష్ట్ర గవర్నమెంట్ కూడా అవలంబిస్తూ ఉంది. అందుకని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా కళ్ళు తెరిచి ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వీళ్ళంతా కూడా సామాజికంగా దళితులు, అట్లానే బీసీలు, అట్లానే వెనుకబడినటువంటి తరగతులకు సంబంధించినటువంటి ముస్లిం మైనార్టీలు అందరూ కూడా ఈ రోజున కౌలు వ్యవసాయం చేస్తూ ఉన్నారు. వాళ్ళ మీద ఈ ప్రభుత్వాలు వివక్షతాపూరితమైన విధానాన్ని కొనసాగిస్తూ ఉంది. దీన్ని తిప్పికొట్టే దానికోసం భవిష్యత్తులో కౌలు రైతు సంఘం అనేక ఉద్యమాలు చేయదలుచుకున్నాం. ఖచ్చితంగా ఈ కౌలు రైతుల హక్కుల కోసం మేము ఈ దీక్షను కొనసాగిస్తున్నామని చెప్తాం.